శ్రీదేవి డ్రామా కంపెనీ మంగమ్మ గారి కొడుకు కోసం ఇప్పుడు డాన్స్. चल मेरे साथी हम बन गए हैदराबादी तन वोडिलो चोटिते ही हैदराबादी के साथ इनके भी डेक्कन सिटी don't sound so pretty పడదామా పోటీ పదనా తోటి. తమ్ముడు ఎవరు నువ్వు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు వచ్చి ఇక్కడనే కూర్చుంటున్నావు. నాకు డాన్స్ అంటే ప్రాణం అన్న, ఇక్కడ జాయిన్ అవ్వాలని. డాన్స్ కాదు కానీ పనుంది, చేస్తావా? చేస్తానన్నా. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు. రే ఇకపై క్లాస్ మొత్తం నువ్వే చూసుకోవాలరా. మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. రే కనబడట్లేదా? వాటర్ క్యాన్ ఖాళీ అయింది, వెళ్ళి తీసుకొని రా. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. హలో అమ్మా. నాన్న ఏదైనా తిన్నావా? అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. రాజు రోజు చాకిరీ చేస్తావు కానీ ఒక 50,000 సెట్ చేసుకోవయ్యా, లైఫ్ సెట్ అయిపోద్ది. సరే అమ్మా, నాకు ఒక 50,000 కావాలమ్మా, నా లైఫ్ సెట్ అయిపోద్దంట. సరే నాన్న, నేను చూస్తారా. అన్నా మనీ ఇదిగా అన్నా. ఓకే డన్, మార్నింగ్ వచ్చే కొత్త లైఫ్ స్టార్ట్ చేసే. థ్యాంక్ యూ అన్నా. అన్నా ఇక్కడ డాన్స్ స్కూల్ ఉండాలి, ఆఫీస్ కూడా ఉండాలన్నా. అయ్యో ఈ మహానగరంలో మోసగాళ్ళు ఎక్కువ తమ్ముడు. ఇంకా నయం నీ ఒంటి మీద బట్టలైనా ఉంచారు. సరే వెళ్ళిపోయిగా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. రాజు ఒక ఛానల్లో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది రాజు, నువ్వు వెళ్ళొచ్చు కదా, ఒకసారి ట్రై చేయ రాజు. సరే అన్న. నాట్ సెలెక్టెడ్, రిజెక్టెడ్, నాట్ సెలెక్టెడ్, రిజెక్టెడ్. రాజు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ అవుతున్నాయంట, ఇంకోసారి ట్రై చేయొచ్చు కదా. సరే అన్న, ఇప్పుడే వెళ్తాను. 1 2 1 2 3 4. రాజు యు ఆర్ సెలెక్టెడ్. హలో బాస్, మీ లైఫ్లో మిస్ అవ్వనని ప్రామిస్ చేసిన మిస్ని. హే బంగారం, ఎక్కడున్నావు? బా నీ కాల్ కోసం నేను ట్రై చేస్తా. సరే మన స్పాట్కి వచ్చే, అక్కడ కలుద్దాం. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. ఎవరితో తిరుగుతున్నావే నువ్వు? ఎవరు అబ్బాయి? డాడీ, నేను లవ్ చేస్తున్న అబ్బాయి ప్రొఫెషనల్ డాన్సర్ డాడీ. గ్యారంటీ లేని లైఫ్ నాన్న డాన్సర్ అంటే. ఏదో కాలు చేయి తిరిగిందనుకో రోడ్డు మీదకి వస్తారు నాన్న వీళ్ళు. చావైనా బతికేనా అతనితోనే డాడీ. ఈ చావు మీరు చావండి, చెప్తే గానీ అర్థం చేసుకోరే. బంగారం, నువ్వు నా కోసం ఇప్పుడు తలదించుకున్నారా? నిన్ను జీవితాంతం తలెత్తుకునేలా చేస్తాను. సరే బంగారం, నాకు ఈవెంట్ టైం అయింది, నేను మార్నింగ్ వచ్చి కలుస్తాను, ఓకేనా?
ఏమైంది డాక్టర్ మా అబ్బాయికి? మీ అబ్బాయి కాలు యాక్సిడెంట్లో బాగా నలిగిపోయిందమ్మా, ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, బహుశా తీసేయవచ్చు. ప్లీజ్ డాక్టర్, వాడి కాళ్ళకేం కాకూడదు, మీ కాలు పట్టుకుంటా డాక్టర్. వాని ప్రాణం డాన్స్ డాక్టర్, నా బిడ్డని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఆపరేషన్ సక్సెస్ అమ్మా, కొన్ని రోజుల తర్వాత మీ అబ్బాయి డాన్స్ చేయొచ్చు. రే నువ్వు సెల్ఫీ దిగినోడు ఇప్పుడు కుంటోడురా. రే నీ ఫేవరెట్ డాన్సర్ దేకుతున్నాడు రా. రే ఇప్పుడు చప్పట్లు రావు, చెప్పకూడే. అమ్మా ఏంటి నా లైఫ్, డాన్సే ప్రాణం అనుకున్నా, కానీ ఇలా చేతకాని వల్ల బ్రతకలేకపోతున్నాను. కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ట కుప్పకూలిపోయింది. ఇలాంటి బతుక నాకొద్దు, నేను చచ్చిపోతాను. నాకు ఈ లైఫ్ వద్దు, ఈ లైఫ్ వద్దు. రాజు పిచ్చా నీకు? జీవితం ఒకేలా ఉంటే శవంతో సమానం. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. ప్రయాణం ఆగిపోతే ఓడిపోయినట్టు కాదు, గెలుపు నీ ఇంటి బయట వెయిట్ చేస్తుంది. లే, డాన్స్ నిన్ను రమ్మని పిలుస్తుంది, పదా. దెబ్బతిన్న డాన్సర్ లేచి డాన్స్ ఆడితే ప్రపంచం దద్దరిల్లిపోవాలి. పరిస్థితులకు భయపడితే పిరుకోడవుతావు, అదే పరిస్థితులను భయపడితే ధైర్యవంతుడు అవుతావు. ముందు నువ్వు డాన్స్ చేయి, మిగిలింది ఆ నటరాజ స్వామి చూసుకుంటాడు, నటరాజ స్వామి చూసుకుంటాడు. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. ప్రసాద్, నీ ధైర్యాన్ని, నీ సాహసాన్ని, నీ కాన్ఫిడెన్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ డాన్స్ రిహర్సల్స్ చేసేటప్పుడు అందరూ అనుకున్నాం ఇంకా డాన్స్ కి ది ఎండ్, గుడ్ బై అని ప్రసాద్ చెప్తాడేమో అని అనుకున్నాము. కానీ ఈ రోజు ప్రసాద్ ని ఇక్కడ ఇంత కాన్ఫిడెన్స్ తో పర్ఫార్మ్ చేయడం చూడడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రసాద్ రియల్లీ ఐఎమ్ ష్యూర్ ఈ 1 year చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్, అప్స్ అండ్ డౌన్స్ జరుగుంటది. అంటే ఫస్ట్ కొంచెం 3 days ఏదోలా అనిపించింది, కానీ దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ సరదాగా అలా. అంటే అంత రిచ్ హాస్పిటల్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం. మా నాన్న మా అక్క కూడా ఇక్కడే ఉన్నారు. సో ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. సార్, ప్రసాద్ పర్ఫార్మెన్స్ చూసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ముందు బాగా చేశాడు, ఇప్పుడు బాగా చేశాడు. అందరికి చాలా చాలా థ్యాంక్స్. తమ్ముడు ఈ పొజిషన్ లో ఇంకా నించున్నాడు అంటే మాత్రం మీరందరూ కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. డి షీల్డ్ అనేది తన డ్రీమ్ అన్నమాట. వచ్చేసాడు, అందుకుంటాడు అనుకునే టైంకి దేవుడు మరి చిన్న చూపు చూసాడో ఏంటో తెలీదు, అలా అయిపోయింది. బట్ అయినా సరే పర్లేదు, నెక్స్ట్ టైం పక్కా కొడతాడని అనుకుంటున్నాను. ప్రసాద్, లైఫ్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చింది, దీన్ని సరిగ్గా జాగ్రత్తగా యూజ్ చేసుకో, ఎందుకంటే అందరికి అలాంటి సెకండ్ ఛాన్స్ లైఫ్ లో దొరుకుతూ. శ్రీదేవి డ్రామా కంపెనీ మంగమ్మ గారి కొడుకుకి ఇప్పుడు కావాల్సింది డాన్స్. లెట్స్ పర్ఫార్మ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. చిలక జండన పట్టు జీరే కట్టిందాయ్, చిలిపి
చెకిలి మీద సిగే పుట్టిందో చిన్నదమ్మే చీకులు కావాలా నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా చిన్నదమ్మే చీకులు కావాలా నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలి గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎలా చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి అరే చిన్నదమ్మే చీకులు కావాలి నా సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి ఓ కపుల్స్ అందరూ ఒకే స్టేజ్ మీద వావ్ విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు దట్ వాస్ అమేజింగ్. హేమ గారు ఎలా అనిపించారు మా కపుల్స్ మీకు? మామూలుగా చేయలేదు డాన్స్, చాలా బాగా చేశారు.